హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన అంతము చూసిన అసూయ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలు పెడదామా? తన మాట నిలబెట్టుకున్నాడు శేఖర్. డబ్బు తెచ్చి మామకిచ్చాడు. డబ్బును శేఖర్ను మార్చి మార్చి చూశాడు రంగనాథం. మీ డబ్బును తిరిగి ఇవ్వగలిగాను, కానీ అభిమానం తిరిగి ఇవ్వలేనిది మావయ్య. జీవితాంతం మీకు కృతజ్ఞుణ్ణై ఉంటాను. అతని మాటలు విననట్టే ఏదో పేపర్ చూడసాగాడు రంగనాథం. 5 నిమిషాలు అనితతో మాట్లాడాలి. అభ్యంతరమా? అంత సంకుచితుడునని ఎలా ఊహించావు? థ్యాంక్స్. శేఖర్ పైకెళ్ళాడు. శాంత ఎదురొచ్చింది. నమస్కారం. నమస్తే నమస్తే. ఏముంటుంది మీ అమ్మాయి? మావయ్య తొందరపడుతున్నారు అంటుంది. అలాగా అన్నాడు. నవ్వుతున్న అతని ముఖం గంభీరంగా మారిపోయింది. మీకు చెప్పగల దానిని కాను కానీ అన్నయ్య, మీరు మరోసారి ఆలోచించండి. నీకు తెలీదు శాంత. ధనవంతులంతా బీదవారి జీవితాలతో ఆడుకుంటారు. కుమారుడుండగా ఇల్లరికమెందుకు? మీరిలా కూర్చోండి. మడత కుర్చీ తెచ్చివేసింది. అతను కూర్చున్నాక పనివాడితో కాఫీ తెమ్మని చెప్పింది. మావగారు అహంకారంతో కానీ, ఆస్తిపరుడు అన్న గర్వంతో కానీ అలా అడగలేదు. ఆయన సెంటిమెంట్లు ఆయనకున్నాయి. అది మీరు విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి. అదెలా సాధ్యమవుతుంది? సాధ్యం కానిది ఏమీ లేదు. వివాహం కాగానే మిమ్మల్ని కూడా స్టేట్స్కి పంపాలని ఆయన ఉద్దేశం. మీరిక్కడుండేది ఎప్పుడు? సరిగ్గా చెప్పు శాంత. ఈ డొంక తిరుగుడు ఎందుకు? పెద్దలకి ప్రాణం కంటే తన మాట నెగ్గాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ పట్టు వదలకుండా ఉంటే ప్రమాదం అన్నయ్య. నా కోరిక కాదు, ప్రార్థన. మీ పట్టుదల అనిత కోసమైనా వదిలిపెట్టాలి ప్రాధేయపూర్వకంగా అంది. ఇల్లరికం రమ్మని చెప్పటమా? మీరు కొంచెం శాంతంగా ఆలోచించండి. మీరిద్దరూ ఒకటయ్యాక మీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. ఈ కాలంలో కొడుకులే దగ్గరుండటం లేదు. మీరుండకపోయినా ఎవ్వరూ ఏమీ అనుకోరు. మాట తప్పటం నాకిష్టం లేదు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ప్రతి పనికి అబద్ధాలాడి వంచన చేయటం అంటే నాకిష్టం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో తెలివిగా తప్పుకోవాలి. నాకు అయోమయంగా ఉంది. మీరే అలా అంటే ఇక అనిత ఏముంటుంది? మీరు అమెరికా నుండి తిరిగి వచ్చేసరికి అపర్ణ పెద్దదవుతుంది. ఆయన అన్నీ మర్చిపోతారు. ఇద్దరూ ఒక 10 నిమిషాలు మౌనంగా గడిపారు. నేను ఆలోచించుకోవాలి. అలాగే ఆలోచించండి. మీరు మాత్రం అందరినీ ఆందోళన పరుస్తారా? అంది తెలివిగా. శేఖర్ నెమ్మదిగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. 2వ రోజు అనిత ఎంఏ చదవడానికి భారాలు తెచ్చింది. శాంతకి కూడా ఒకటి తేలేకపోయావా? అమ్మా, నేను జీతం బత్తం లేని నౌకర్ని అనుకున్నావా? నీకు కోడలు తెచ్చే జీతం డబ్బుతో జీవితం వెళ్ళమారుతుందేమో. నాకింకా తండ్రి బ్రతికే ఉన్నాడు. ప్రతిదానికి అలా అపార్థం చేసుకోకు. అక్కడికి మీరంతా నన్ను అర్థం చేసుకున్నట్లు. విసురుగా మేడెక్కింది. అత్తామామల ఆరాటం వివరిస్తూ తను రావటం పడదేమో అంటూ భర్తకి ఉత్తరం రాసింది శాంత. సుధా సుధా రంగనాథం ఉత్సాహంగా వచ్చాడు. ఏమిటండి? శేఖర్ ఆఫీస్కి ఫోన్ చేశాడు. ఏమిటట? నా ఇష్ట ప్రకారమే ముహూర్తం పెట్టించమన్నాడు. నిజమా? ఆమె ముఖం వెలిగిపోయింది. నాకు తెలుసండి. శేఖర్ ఒట్టి మూర్ఖుడు కాదు. అందరి అభిమానాలు అర్థం చేసుకుంటాడు. అనితకు ఆ మాట ఏ విధమైన సంతోషము కలిగించకపోగా ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. రేపే ఊరు వెళ్ళి అక్కతో మిగతా విషయాలు మాట్లాడొస్తాను. రవి పెళ్లి ముచ్చట తీరలేదు. ఈ వివాహం అయినా చాలా ఘనంగా చెయ్యాలి. అందరూ ముక్కును వేలేసుకోవాలి. ఆయన ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. రవీంద్రుడుంటే ఇంకా బాగుండేది. దూరాన ఉన్న కుమారుణ్ణి తలుచుకోగానే ఆమె కళ్ళు చెమర్చాయి. ఏం చేస్తాం? అన్నీ మన ఇష్ట ప్రకారం జరగవు కదా. శాంత, విన్నావా? అత్తగారి మాటలకు నవ్వుతూ శాంత బయటకొచ్చింది. చాలా సంతోషం అత్తయ్య. ఎవరికి? అనిత ప్రశ్నకు అందరూ తెల్లబోయి చూశారు. అందరికీ అంది శాంత తనని తాను సంభాళించుకుంటూ. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు డాడీ. అను, తల్లి తండ్రి ఒకేసారి అరిచారు. అంతే, మీరు నన్ను బలవంతం చేస్తే నా శవం చూస్తారు లేచిపోతూ అంది. ఆగు. తల్లి చేయి పట్టుకుంది. ఎందుకో చెప్పు.
అది నా ఇష్టం. చెయ్యి విడిపించుకుంది. కారణం ఉండదా? చెప్పడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోయింది. తల్లి వెనకాల వెళ్ళబోయింది. వద్దు సుధా, ఆవేశంలో ఉన్నప్పుడు మాట్లాడకపోవటమే మంచిది. రంగనాథం వారించాడు. ఆవేశం తగ్గినా ఎవరెన్ని చెప్పినా అనిత తన పట్టుదల వదలటానికి సిద్ధంగా లేదు. ఒకటే మాట, నాకిష్టం లేదు. పోనీ ఇంకెవరైనా నచ్చారా? అదేం లేదు. మీకు నచ్చిన వాణ్ణి చేసుకుంటాను, భావన తప్ప అంది దృఢంగా. ఇదేం కర్మండి? పిల్లలను గారాబంగా పెంచినందుకు శిక్ష. అతను నిస్పృహగా కుర్చీలో కూర్చున్నాడు. అనిత, నిన్ను అల్లారు ముద్దుగా పెంచినందుకు మమ్మల్ని ఎందుకే ఇలా ఏడిపిస్తావు? వివాహం చేసుకునేది నేను. వరుడు నాకు నచ్చకపోయినా పర్వాలేదా? చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధం ఇప్పుడు ఇలా అయితే అందరూ ఏమనుకుంటారు? అందరి కోసం కాదు నేను చేసుకునేది. శేఖర్కు ఏమని చెప్పాలి? నాకు ఇష్టం లేదని చెప్పండి. కారణం నన్నే అడగమనండి. బలవంతంగా వివాహం చేయటానికి చిన్నపిల్ల కాదు. ఈ విషయం శేఖర్కి ఎలా చెప్పాలో అర్థం కాక దంపతులు తమలో తాము కుమిలిపోసాగారు. కారణం తెలుసుకోవచ్చా? తన ఎదురుగా కూర్చుని తీవ్రంగా ప్రశ్నించే వ్యక్తిని తలెత్తి చూడలేకపోయింది అనిత. చెప్పు అను. ఈసారి దగ్గరగా వెళ్ళి భుజంపై చేయి వేశాడు శేఖర్. మృదువుగా చేయి తొలగించింది. అంత ముఖ్యమా? కాదా? నువ్వు నన్ను వద్దనుకున్నప్పుడు కారణం చెప్పావా? అందరికీ తెలిసిందే, ఇల్లరికం రావటం ఇష్టం లేక. ఇప్పుడెందుకు ఇష్టమైంది? జవాబు చెప్పక ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. శాంత నచ్చ చెప్పింది కాబట్టి అంగీకరించావు, అవునా? కానీ బావా, నువ్వు అంగీకరించకపోయినా నాకు బాధ ఉండేది కాదు. కానీ ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది. పూర్తి కాని ఒక బీదరాలు మీ అన్నయ్య దయాభిక్షతో వివాహం చేసుకున్న స్త్రీ హితవు వల్ల వివాహానికి అంగీకరించానని బాధ కదూ? నువ్వెలా అనుకున్నా సరే నాకు భర్త కాబోయే వ్యక్తి నాకే ప్రాముఖ్యం ఇవ్వాలి. నా భావాలను గౌరవించాలి. అంతేకాని మరో స్త్రీని గౌరవిస్తూ నన్ను చులకన చేయటం నేను సహించను. మీకు శాంత పట్ల ఎంత అభిమానం లేకపోతే ఆమె మాటలు శిరస వహిస్తారు? అవును, శాంతను అభిమానిస్తాను, ఓ తోడబుట్టిన చెల్లెలిగా. అది నేరమా? ప్రపంచంలో ప్రేమ బహుముఖ స్రవంతి. మీ విశాల భావాలకు ధన్యవాదాలు. నాకు అలాంటి ప్రేమంటే గిట్టదు. నీ నిర్ణయం మారదా? 10 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు. చెప్పించుకునే అలవాటు అంతకన్నా లేదు నాకు. వస్తాను. వెళ్లే ముందు నీ జీవితం సుఖశాంతులతో వర్ధిల్లాలని దీవించి వెళ్తున్నాను. అతను బాధగా నుదురు రాసుకుంటూ వెళ్ళిపోయాడు. వారం రోజులు అందరూ బాధపడ్డారు. ఏమీ చేయలేకపోయారు. అనిత ఎంఏలో చేరింది. శేఖర్ ఉద్యోగం చేస్తూ డాక్టర్ దేశ్ముఖ్కు సహాయం చేస్తూనే ఉన్నాడు. అతనికి శేఖర్ అంటే ఎంతో అభిమానం. నెలకి 300 వాయిదాల పద్ధతిలో కడతాను, 10,000 అప్పు కావాలంటే మరో మాట మాట్లాడకుండా ఇచ్చేశాడు. శేఖర్కు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. సెలవు చీటీ పంపి ఇంటి దగ్గరే ఉండిపోయాడు. తనకు ఆ క్షణంలో ఎవ్వరూ లేరేమో అనిపించింది. కళ్ళు మూసుకున్నా నిద్ర రాదు. తలుపు తట్టినా చప్పుడు విని కళ్ళు విప్పాడు. కమిన్. హలో శేఖర్, నవ్వుతూ దేశ్ముఖ్ వచ్చాడు. నమస్తే డాక్టర్, రండి. లేచి కూర్చున్నాడు. డాక్టర్ పేషెంట్ అయ్యాడంటే గాబరా పడ్డాను. మీకెవరు చెప్పారు? సాయంత్రం శ్రీలతా దేశాయ్ ఆపరేషన్కు సాయం రమ్మంది. కొందరిళ్లకు వెళ్ళాలి కదా, ఆ పని నీకు చెప్దామని ఫోన్ చేస్తే అలీ చెప్పాడు నీవు లీవ్లో ఉన్నావని. ఎంత అనారోగ్యంగా ఉంటే లీవ్ తీసుకుంటావో నాకు తెలుసు. ఇప్పుడు చాలా బాగుంది, వస్తాను పదండి. మరేం పర్వాలేదు, రెస్ట్ తీసుకో. శేఖర్ వంక పరీక్షగా చూశాడు. ఒక్క రోజులో ఎంత మారిపోయావు? జ్వరం కాదు, మరేదో కారణం ఉండాలి. మీరూహించింది నిజమే డాక్టర్. వినొచ్చా? తప్పకుండా. స్టవ్పై నీళ్లు పెట్టొస్తాను. ఒంటరిగా ఏమీ తాగాలనిపించలేదు. మీతో కలిసి టీ తాగుతాను. టీ నేను చేస్తాను. నోనో, నాకంత సీరియస్గా లేదు. ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేసి నీళ్లు పడేసొచ్చాడు. జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పాడు. శ్రద్ధగా విన్నాడు దేశ్ముఖ్. ఒక మాట చెప్పనా శేఖర్? చెప్పండి. ఏది జరిగినా మన మేలుకే అనుకో.
అలాంటి అభిజాత్యం గల పిల్లతో నువ్వు సుఖపడేది మాత్రం ఏముంటుంది? అత్తయ్య మావయ్య చాలా బాధపడుతున్నారు. జీవితం అన్నాక బాధలు దుఃఖాలు అతి సహజం. ఇది ఒకందుకు మంచిదే. నీ వృత్తిరీత్యా ఎందరో స్త్రీలతో పరిచయం అవుతుంది. ఒక్కోసారి మన చేతి కింద నర్సుల సైకాలజీని బట్టి వారితో నవ్వుతూ మాట్లాడాలి. నిత్యం నరకం కన్నా ఇదే నయం. టీ కప్లో పోస్తూ అన్నాడు. థ్యాంక్స్. మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకిప్పుడు చాలా తేలిగ్గా ఉంది. నథింగ్ డూయింగ్. నేను రాత్రి 10 గంటలకు వస్తాను. అప్పటి వరకు రెస్ట్ తీసుకో. దేశ్ముఖ్ వెళ్ళిపోయాడు. ఇంట్లో కూర్చోవటం బోర్గా ఉంది. బట్టలు మార్చుకుని క్లినిక్ వైపు వెళ్ళాడు. ఇంజెక్షన్ ఇయ్యమ్మా. ఇది ఇంజెక్షన్ ఇచ్చే జబ్బు కాదు, సహనంగా జవాబు చెప్తోందో యువతి. నేను బీదగా ఉన్నాననే కాదు, కావాలంటే డబ్బు ఇచ్చుకుంటాను. చెప్తే నీకు కాదు, అవతల ఇంకా పేషెంట్లున్నారు. శేఖర్ నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. ఆ యువతిని 2-3 సార్లు దేశ్ముఖ్ ఇంట్లో చూశాడు. తన కజిన్ అని పరిచయం చేశాడు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ డాక్టర్ శేఖర్. మీకు అనారోగ్యం అన్నాడు అన్నయ్య. ఏదో జలుబు. మీ పేరు? విజయ అంది. ఈ పేషెంట్ని నేను చూసుకుంటాను మిస్ విజయ. మీరు లేడీస్ని చూడండి. రాత్రి 9 అయింది కూడా తెలియలేదు. సారీ విజీ. నవ్వుతూ వచ్చాడు దేశ్ముఖ్. ఎదురుగా ఉన్న శేఖర్ని చూసి ఆశ్చర్యపోయాడు. అరే నువ్వా? మీ ఆపరేషన్ సక్సెస్ అయిందా? మరి ఆపరేషన్కి వెళ్తూ నిన్నే చూశాను. మీరు ఇవన్నీ నమ్ముతారా? వదిన నమ్మింప చేస్తుంది. చేతులు తుడుచుకుంటూ వచ్చింది విజయ. అందరూ హాయిగా నవ్వుకున్నారు. 2 రోజుల అనంతరం తల్లి వచ్చింది. తల్లిని చూసి అమితంగా ఆశ్చర్యపోయాడు. ఉత్తరం లేకుండా వచ్చావేటమ్మా? డాక్టర్ దేశ్ముఖ్ టెలిగ్రామ్ ఇచ్చారు. ఎందుకో అని హడలిపోయాను. సామాన్లు లోపల పెట్టించింది. నాతో మాట మాత్రమైనా అనలేదమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? కనిపించటంలా గుండులా ఉన్నాను. నీ మాటలకేంలే, ఈసారి అన్నీ తేల్చుకునే వెళ్దామని వచ్చాను. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. జరిగిన విషయాలు చెప్పాలా వద్దా అని తటపటాయించాడు. రాత్రికి చెప్పొచ్చులే అనుకుని ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. సాయంత్రం అవకాశం దొరకగానే దేశ్ముఖ్ను అడిగాడు. ఓ అమ్మ వచ్చేసిందా? సంతోషంగా భుజం చరిచాడు. నీ ఆవేదన చూస్తే ఒంటరిగా వదలాలనిపించలేదు. నాతో అటు ఇటు తిప్పడానికి సమయం ఉండదుగా. మీ అభిమానానికి కృతజ్ఞుడను. మనలో మనకేమిటోయ్. అతను మరోసారి భుజం చరిచి తన పనిలో లీనమయ్యాడు. 10 గంటలకు ఇల్లు చేరాడు. రమణమ్మ చేతిలో వారపత్రిక ఉంది, కానీ చూపులెక్కడో ఉన్నాయి. అమ్మా, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, పడుకోకూడదు? పడుకుంటానులే. మావి చెప్పింది నిజమేనా? మావి ఇంటికి వెళ్ళావా? అంది భారంగా. అబద్ధం ఎందుకు చెప్తారమ్మా? చాలాసేపు ఇరువురు మాట్లాడుకోలేదు. పద భోజనం చెయ్యి వడ్డించింది. మావయ్య కూతుర్ని చాలా గారం చేస్తున్నాడురా. అది వారిష్టం. కాదనలేదు, కారణం చెప్పరు. మన బీదరికం ఈనాడు అడ్డొచ్చింది కాబోలు. కాదమ్మా, మావయ్య లాంటి వాడు కాదు. అంతా అనిత పట్టుదల. కూతుర్ని మందలించలేడా? బలవంతపు వివాహం ఎందుకులేమ్మా. ఆవిడెందుకో మౌనంగా కన్నీరు కార్చసాగింది. అరే కన్నీరా? భలే దానివమ్మా. అనిత కాదంటే నాకు పెళ్ళే కాదా? మాటలు నేర్చావు. పెళ్ళెందుకు కాదు? చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధం ఇలా ఎందుకయింది అని నా బాధ. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. పుట్టగానే భార్య అంటూ హాస్యాలు చేసే మన సమాజం ఎప్పుడు ముందుకొస్తుందో. అన్నం కెలుగుతూ నిట్టూర్పు వదిలాడు. రామ్మ, నువ్వు భోంచెయ్యి. ఇంజనీరు ప్రతాప్తో అనిత వివాహం నిశ్చయమైంది. అతను ఫారెన్ పోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. హెచ్ఎంటీలో పనిచేస్తున్నాడు. అతని కుటుంబం పెద్దది. ఇతను 4వ సంతానం. పసిమి ఛాయతో చూడటానికి చక్కగా ఉంటాడు. కార్తీక మాసంలో వివాహం. శాంత మరో విధంగా భావించింది. కోపతాపాలు కలకాలం ఉండవు. అనిత ఎంఏ పూర్తి చేసేలోగా అన్నీ మర్చిపోవచ్చని తలచింది. అనిత, చూడమ్మా, నాకు చెల్లెళ్ళు లేరు. నీవే నా చెల్లివి. పట్టుదల వదిలి మరోసారి ఆలోచించు. శేఖర్పై అంత అభిమానం దేనికో వెటకారం చేసింది.
నా మూలంగా నువ్వు అతన్ని నిరాకరిస్తున్నావు. నాకది జీవితాంతం మర్చిపోలేని విషయం అంది. వెళ్ళి అతనితోనే కులుకు విసురుగా జవాబిచ్చింది. శాంత మరేమీ మాట్లాడలేదు. శేఖర్ ఇంతకు ముందులాగే వారంలో 2-3 సార్లు వచ్చి వెళ్తున్నాడు. మునుపటిలాగే మాట్లాడతాడు. ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతాడో. శాంత అనుకున్నట్టు అతను ముఖం ముడుచుకోలేదు. నిజమా? కంగ్రాట్స్ అనిత. థ్యాంక్స్. అనిత లేచి బయటకు వెళ్ళి పనున్నట్టు పూల మొక్కలలో గడ్డి పరకలు వేరు చేయసాగింది. అతను నాకు తెలుసు మావయ్య, చాలా మంచివాడు. వారి కుటుంబం కూడా ముచ్చటైంది అన్నాడు ఆయన ఎటో చూస్తూ. పాకుతూ వచ్చిన అపర్ణను ఎత్తుకుని ముద్దాడి వెళ్ళిపోయాడు శేఖర్. అనిత వివాహానికి రానని పట్టుబట్టిన రమణమ్మను బలవంతంగా తీసుకొచ్చాడు శేఖర్. చక్కని రాధాకృష్ణుల విగ్రహం, పట్టుచీర బహుమతిగా కొన్నాడు. నీకేం అనిపించటం లేదా? లేదమ్మా. ఆలోచించగా అనిత మంచి పని చేసిందనిపిస్తుంది. భిన్న ధృవాల లాంటి మేము సంసారం నెట్టుకురావడం చాలా కష్టతరమైన పని. ప్రతాప్లో ఒక గొప్ప గుణం ఉంది. అతను సర్దుకుపోగల నేర్పరి. తల్లికి ఎన్నో రకాలుగా నచ్చచెప్పాడు. నువ్వన్నది నిజమే. నీకేమిరా, మహారాజు లాంటి సంబంధం వస్తుంది అంది. అన్నీ మరిచినట్టే వివాహానికి హాజరైంది. ఎలాంటి గొడవ లేకుండా వివాహం ముగిసింది. రంగనాథం దేనికి లోటు చేయలేదు. సుధామణి ఇచ్చిన సారి చూసి వియ్యాలవారు విస్తుపోయారు. శేఖర్ బాధ్యతాయుతంగా పనిచేస్తూ రవీంద్రలేని లోటు తీర్చాడు. బంధువులు చెవులు కొరుక్కోవటం దంపతులు చూశారు. మేనరికం అనుకున్నారుగా. అనుకోవడం ఏమిటి కర్మ, మేనల్లుండి చదివించింది ఈయనే. మరే ఉద్దేశంతో చదివించాడో. 2-3 చేరిన దగ్గరంతా ఇవే కబుర్లు. అడపాదడపా సుధామణి చెవిలో పడుతూనే ఉన్నాయి. అటు తెలిసిన వారు శేఖర్ను అడుగుతున్నారు. ఏమోయ్, మామ ఫ్లేటు ఫిరాయించాడేమిటి? ఆయనేం ఫిరాయించలేదు. ఒకచోట పెరిగాం, మాకే ఇష్టం లేదు నవ్వుతూ జవాబిచ్చి తప్పించుకున్నాడు. మొత్తానికి దీని వెనకాలేదో గూడు పుఠాని ఉందని బంధువులు యోచనలో పడ్డారు. శాంతను రమణమ్మను విడిగా కదిపినా లాభం లేకపోయింది. మర్నాడు సాయంత్రమే ఘనంగా సారె తీసుకుని అనిత అత్తగారింటికి ప్రయాణమైంది. అతనికి ఇవ్వాలనుకున్న పన్నీరు బుడ్డి సందడిలో ఎటో పోయింది శేఖర్. సుధామణి ఆదుర్దాపడింది. పోయిన దానికి విచారం దేనికి? ప్రయాణానికి అరగంట టైం ఉందిగా, నేను తెస్తాను. నీకు చాలా శ్రమ ఇస్తున్నాను శేఖర్. నువ్వు లేకపోతే మీ మావయ్య ఎంత గాబరా పడేవారో. నాకు తెలుసు బావ ఇంత శ్రద్ధగా ఎందుకు పనిచేస్తున్నాడో. నా వివాహం ఎలా జరుగుతుందోనని, తనని చూసి అందరూ గతించిన విషయాలు మా అత్తగారి ముందు చర్చించాలని. దాంతో నా జీవితం నరకప్రాయం. అనిత మాట్లాడుతుంది. అనిత, పొరపాటుగా మాట్లాడానా? నువ్వు హృదయంలో ఉంచుకుని నటించగలవు. నేను పైకి చెప్తున్నాను. అనిత, మాటలో మాట తీసి తప్పు పట్టగల నేర్పు, పనులకు విపరీతార్థాలు తీసే నేర్పు నీకే అబ్బాయి. ఈ నీ స్వభావం మార్చుకోమని బావగా, నీ శ్రేయోభిలాషిగా కోరుతున్నాను. కాలము పరిస్థితులే నీకు నేర్పుతాయి. వస్తాను. అతను చరచరా వెళ్ళిపోయాడు. శేఖర్, బాధగా పిలిచింది సుధామణి. క్షమించత్తయ్య. వెనుతిరిగాడు. కొత్త పెళ్లి కూతురు, తనను బాధ పెట్టడం నా అభిమతం కాదు. మీరు నమ్మినా మానినా మీ పరువే నా పరువుగా భావించే వారిలో నేనొకణ్ణి. నాకు తెలుసు శేఖర్ అందావిడ కళ్ళొత్తుకుంటూ. మీరు అర్థం చేసుకుంటే చాలత్తయ్య. దాని మాటలు పట్టించుకోకు నాయనా. సమయం మించిపోతుంది. రంగనాథం బయట నుంచి కేకవేశాడు. శాంత ఎంతో ఆశగా తనకు చెప్తుందేమోనని చూసింది. అనిత వైపు కూడా చూడలేదు. ఈ అకారణ కోపం ఎందుకో తెలియలేదు. తనే ముందుకు వెళ్ళి బొట్టు పెట్టింది. క్షేమంగా వెళ్ళిరామ్మా అంది రుద్ద కంఠంతో. అనిత జవాబివ్వలేదు. ప్రతాప్ మాత్రం అందరికీ చిరునవ్వుతో నమస్కరించాడు. వధూవరులను తీసుకుని కార్ సాగిపోయింది. సుధామణి గుండెలు అవిరామంగా విలపించాయి. రంగనాథం ఏదో పోగొట్టుకున్నట్టు కుర్చీలో కూర్చుండిపోయాడు. లే అత్తయ్య. ఆ రోజంతా శేఖర్ దగ్గరే ఉండి ఎంతగానో ఓదార్చాడు. మర్నాడు వరుణి ఇంట్లో జరిగిన విందుకు అందరూ వచ్చారు. శాంతా శేఖర్ మాత్రం రాలేదు. అనిత చాలా అవమానకరంగా భావించింది. అమ్మా, శాంత రాలేదా? ఎందుకు? నేను అడగలేదు. విధేయురాలు శాంతమూర్తి అంటూ పొగుడుతారే, ఇదేనా? అతిగతి లేని ఇంటికి నేను వెళ్ళలేదా? పొరపాటేను. తయారవమంటే నాకెలాగో ఉంది అంది. బలవంతం చేయలేదు. మంచి పని చేశావు.
బావకు రావద్దని అదే నూరిపోసుంటుంది. ఎవరో రావటంతో తల్లి కూతుళ్ల సంభాషణ ఆగిపోయింది. శాంతకు బుద్ధి చెప్పే దారి వెతకసాగింది అనిత. తన అంచనా తప్పని సుధామణి ఇంటికి రాగానే తెలుసుకుంది. 104 డిగ్రీల జ్వరంతో పడింది శాంత. కంగారుగా డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు నౌకర్. విజయ, శేఖర్ అనిత దగ్గరకొచ్చారు. అనిత కొద్దిసేపు వారిద్దరిని మార్చి మార్చి చూసింది. అను, నా భార్య విజయ. విజయ, అనిత పరిచయం చేశాడు. భార్య? ఎవరిని పిలవకుండానే వివాహం చేసుకున్నావా? పిలవడానికే వచ్చాం. ఈ ఉదయం రిజిస్ట్రార్ ఆఫీస్లో వివాహం జరిగింది. రేపు సాయంత్రం రిసెప్షన్. తప్పక రావాలి. అంత పిసినారితనం చూపించావేం? ఏ విషయంలో? వివాహ విషయంలో. అదా, ఒక్కొక్కరి అభిరుచి. అనిత విజయ్ వంక చూసింది. పెద్ద అందకత్తె కాకపోయినా ఆకర్షణీయంగా ఉంది. పెద్ద జరీ అంచుగల వెంకటగిరి చీర కట్టింది. హుందాగా ఉంది. విద్యావంతురాలిలా కనిపించలేదు అనితకు. మీ ఆవిడ ఏమైనా చదువుకుందా? అన్నాడు శేఖర్. అనితలో ఏదైనా మార్పు వస్తుందేమోనని పరీక్షించాడు. అంత దీర్ఘం తీస్తున్నావు? ఎంతవరకు చదివిందేమిటి? నాకు ఉపయోగపడే చదివేలే. వస్తాం. చాలా ఇళ్ళు తిరగాలి. ప్రతాప్తో చెప్పు. కాఫీ తాగి వెళ్ళు. మరోసారి వస్తాను అను. శేఖర్ భార్యతో బయటికి వచ్చాడు. ట్యాక్సీలో కూర్చున్నాడు. కోపం వచ్చిందా విజయ? కోపం దేనికి? ఆమె నవ్వింది. ఈమెలో మైమరిపించే నవ్వు, మంచి హృదయం ఉన్నాయి అనుకున్నాడు. రిసెప్షన్ పార్టీలో వధువు వివరాలు విని మూర్చపోయినంత పనిచేసింది అనిత. డాక్టర్ విజయ ఆమె ఊహించినట్లు విద్యాహీనురాలు కాదు. డాక్టర్ దేశముఖ్ పినతండ్రి కూతురు. బ్యాంకులో ఉన్న 50,000కు, నిజాం సాగర్ దగ్గరున్న 25 ఎకరాలకు వారసురాలు. తల్లి లేదు. తండ్రి ఆశలన్నీ ఒక్క కూతురిపైనే. భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేస్తారట. తన తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకోవటానికి అభిమానం చూపించిన వ్యక్తి ఈనాడు మామగారి డబ్బుతో ఎలా ప్రాక్టీస్ పెడతాడో. అందరూ వెళ్ళిపోయాక తన మనసులో మాట అడిగేసింది అనిత. నీకు చాలా జ్ఞాపకం అను. నువ్వు నమ్మినా మానినా ఒక విషయం చెప్తాను. నిన్న ఉదయం వరకు నాకు విజయ ఆస్తిపాస్తుల వివరాలు ఏవీ తెలియవు. తల్లి లేదని డాక్టర్ గారు అభిమానంగా చూడటం తెలుసు. ఆమె గుణగుణాలు నచ్చాయి. అంగీకరించాను. అదృష్టవంతుడివేలే. అసూయగా ఉందా? ఎందుకు? నేను ఎందులోనూ మీ ఆవిడకి తీసిపోను. శేఖర్, మీకు ఫోన్. విజయ వచ్చి పిలిచింది. వస్తున్నా. వీలున్నప్పుడల్లా రాను. మీ ఆవిడ చాలా అడ్వాన్స్డ్ అనుకుంటాను. అతని మాట విననట్లే అంది. ఎందుకు? అందరి ముందు వివాహం అయిన మరోరోజే పేరు పెట్టి పిలుస్తుంది. ఏమో అనుకున్నాను. శేఖర్ పక్కున నవ్వాడు. ఫోన్లో మాట్లాడి వచ్చి అనిత ప్రశ్నకు జవాబిచ్చాడు. పేరుంది పిలవటానికే కదా. అందరూ పిలిచినప్పుడు లేని అభ్యంతరం అత్యంత ప్రియమైన వ్యక్తి పిలిస్తే తప్పేం? ఓహో అంది. నాకు తెలుసు. నేటి యువతులంతా బుర్కా అధునాతనంగా తొడుక్కుంటారు. మనసు మాత్రం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. గొప్ప రీసెర్చే. అనిత, వెళ్దామా? ప్రతాప్ అడిగాడు. అంది. అనితకెందుకో నీరసంగా అనిపించింది. అతను వెళ్దాం పదా అంటే సంతోషించునేమో. ప్రతి విషయంలోనూ అంతే. వ్యతిరిక్తత చూపే అలవాటు లేదు. ఆజ్ఞాపించే దర్పం లేదు అనితలో. గాజు బొమ్మ అనుకుంది చాలాసార్లు. అకారణంగా విజయపై కోపం రాసాగింది. భారంగా అడుగులు వేస్తూ అతన్ని అనుసరించింది. అల్లుడంటే అత్తమామలకు ఎనలేని అభిమానం. మీ మరదలు చిత్రమైన యువతి. అనిత వెళ్ళిన వంకే చూస్తూ అంది విజయ. ఏం చేస్తాం? కొందరి స్వభావమే అంతా. తామేడుస్తూ తమ చుట్టూ ఉన్నవారిని ఏడిపిస్తారు. నువ్వు చాలా అలసిపోయావు, పద. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి లోపలికి తీసుకుపోయాడు. షామియానాలోని సామాన్లు సర్దుతున్నారు కాబోలు. వస్తువుల శబ్దం వినిపించసాగింది. అనిత, సంతోషంగా వచ్చాడు ప్రతాప్. చూడు, మీ అన్నయ్య ఉత్తరం. ఏముంది అందులో? అడిగింది ఎటో చూస్తూ. వచ్చే నెలలో నేను అక్కడికి వెళ్ళే ఏర్పాట్లన్నీ జరిగాయి. నాకు స్టేట్స్కి రావాలని లేదు. ఏం, ఎంఏ పూర్తి చేస్తావా? అతను అలా అడిగేసరికి ఆమెకు ఎక్కడా లేని నీరసం పుట్టుకొచ్చింది. నువ్వు లేనిదే నేను అసలు వెళ్ళను అనో, నేను వెళ్ళాక నువ్వు ఇక్కడ ఏం చేస్తావనో నిలదీస్తే సంతోషించేదేమో.
కన్నీరు ఆపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రంగనాథం కూతురు నొప్పించాడు. ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజు విందులు, వినోదాలు. క్షణం తీరికలేదు. శేఖర్, ప్రతాప్ దంపతులను విందుకి ఆహ్వానించాడు. శేఖర్ ఇంట్లో ప్రతి పని నిశితంగా గమనించసాగింది అనిత. మీరిద్దరూ చాలా శ్రమపడ్డారు. ప్రతాప్ నొచ్చుకున్నాడు. పర్వాలేదు విజ్జి, ఇంకా ఆలస్యమా? మరో 10 నిమిషాలు ఆవిడ జవాబిచ్చింది. మీరిద్దరూ బయటికి రాకూడదు? అవకాశం ఉండాలి, పరిస్థితులు కలిసి రావాలండి. స్టేట్స్కి, యూకే వెళ్ళిన వారిలో ఎందరూ లెబోరియస్గా పనిచేయటం నేర్చుకుని వచ్చారు. 100కి 1 అలాంటి వారిని చూసి నవ్వుతాం. ఒక్కరూ నిజమైన చదువు చదవటం లేదు, అసలైన వ్యక్తిగా మారటం లేదు. భవదాస్యం, గుడ్డిగా వారి అలవాట్లను అనుసరిస్తున్నారు. మీరన్నది నిజమే శేఖర్. ఏమను అంత మౌనంగా చూస్తున్నావు? అందని పళ్ళు ఎంత చేదో అన్నట్టు మాట్లాడే నీ ధోరణి చూస్తున్నాను అంది. అవేం మాటలు అనిత? శేఖర్కి ఏం తక్కువని? అననీయండి ప్రతాప్. మా అనితకు నన్నేదో అంటే కానీ తోచదు. ఇక రావచ్చు, విజయ పిలిచింది. అందరూ లోపలికి వెళ్ళారు. వంటలు మామూలుగా ఉన్నాయి. అయినా వాటికే ప్రాముఖ్యమిస్తూ ఎంతో ఇదిగా తింటున్నాడు శేఖర్. అనిత కెలికి లేచింది. చేతులు కడిగి హాల్లోకి వచ్చింది. శేఖర్ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ అనిత కుతూహలంగా తొంగి చూసింది. విజయ్ చేతిలోని గిన్నెలు లాగి బల్ల మీద పెట్టాడు. ఉండని, అతిథులు వెళ్ళిపోయాక సర్దుకుందాం. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. విజ్జి, నాకు మొండి వాదనలంటే చికాకు. ఉదయం నుండి ఒక్క నిమిషమైనా విశ్రాంతి తీసుకున్నావా? చిరుకోపంగా మందలించాడు. పదండి, గర్వంగా నవ్వుకుని అతని చేతిని గిల్లింది. ఇద్దరూ నవ్వుకుంటూ బయటకొచ్చారు. విజయ తమలపాకులు తెచ్చింది. హాస్యాలతో కాలం గడిచిందే తెలియలేదు. బయటి వరకు సాగనంపారు శేఖర్ దంపతులు. అనిత ముభావంగా ఉంది. ఇల్లు చేరగానే ప్రతాప్ నిద్రపోయాడు. ఆమెకు నిద్ర రావటం లేదు. నీరసంగా నడుం వాల్చింది. జీవితంలో భరించరాని నిశ్శబ్దం చవిచూడసాగింది. భర్త నెమ్మదైనవాడు, సహృదయుడు, సంస్కారవంతుడు. అయితేనేం స్త్రీగా తను కోరుకునే పురుషత్వం, చలాకీతనం అతనిలో లేదు. పదే పదే శేఖర్ గుర్తుకొస్తున్నాడు. అతనిని ఆలోచనల నుండి దూరం చేయాలని ప్రయత్నం చేసి విఫలురాలైంది. ప్రతాప్కు దగ్గరగా జరిగింది. ఆ క్షణంలో ఎవరితోనైనా మాట్లాడకపోతే పిచ్చి పడుతుందేమో అనిపించింది. యాండి? బ్లాంకెట్ పైకి లాక్కున్నాడు. నిద్ర రావటం లేదండి. లేవరు? మంచి నిద్ర ఆవులించాడు. కళ్ళు మూసుకు పడుకో. అటు తిరిగి పడుకున్నాడు. ఆమెకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అదే బావైతే? చేజారిపోయిన ఫలము స్మరణీయము కాదని తెలుసు. తప్పు తనదని అంగీకరించటం లేదు ఆమె మనసు. శాంత చెప్తే శేఖర్ అంగీకరించాడు. అది తను సహించలేకపోయింది. దీనికంతకు శాంతే కారణం అనిపించింది. అసలే శాంత అంటే అసూయ, ద్వేషాలతో కుమిలిపోతున్న ఆమె హృదయం మరింత మండిపోయింది. తన మనశ్శాంతి దూరం చేసిన శాంత అత్తగారింట తన నటనతో అందరినీ లోబరుచుకుంది. దాని జీవితం సుఖంగా ఎలా సాగుతుందో చూడాలి అనుకుని పళ్ళు పటపటా కొరుక్కుంది. ఎక్కడో 4 గంటలు వినిపించాక కునుకు తీసింది. నిమిషాల మీద అన్నీ సిద్ధపడ్డా ఏదో అశాంతి మనసుని తొలిచేయసాగింది. శాంత ఉత్సాహంగా సర్దటంలో సహాయం చేయసాగింది. అన్నయ్యను త్వరగా వచ్చేమని బేబీ, కళ్ళనీళ్లతో చెప్పింది సుధామణి. ఏం, అందరినీ మరిపించే కోడలుందిగా? పిచ్చిదానివి బేబీ, ఆమె ఆప్యాయంగా కూతురి తలనిమిరింది. పరాయి దేశం, పంతాలకు పౌరుషాలకు పోకు. ఎవరితో? నిర్లిప్తంగా నవ్వింది. మా అన్నయ్యతో, శాంత మాట కలిపింది. నాకిలాంటి వరసలు నచ్చవు, ప్రతాప్ గారు అను. అలాగే అనిత, శాంత మెల్లగా జవాబు చెప్పింది. అత్తగారు కూతుర్ని వదిలి బయటకు వెళ్ళగానే శాంత అనితకు దగ్గరగా వచ్చింది. వయసులో కాకపోయినా వరసలో నాకంటే చిన్నదానివి అనిత, నాదొక్క మాట విను. నీకేం కావాలో నీకే తెలీదు. జీవితంలో విద్య, ధనం భగవంతుడిచ్చిన వరాలు. మనంతట మనం పొందేవి కొన్నుంటాయి. ఇతరుల హృదయాలకు ప్రశాంతత కల్పించటం, తను శాంతంగా ఉండటం, ఇవి 2 అలవర్చుకో. అనిత కోపంతో ఏదో అనబోయింది. శాంత, రంగనాథం బయట నుండి పిలిచాడు. వెళ్ళింది. హుంకరించింది అనిత. ప్రశాంతత, శాంతి, ఇవి నీకు గగన కుసుమాలు చేయకపోతే చూడు అనుకుంది. పుణ్యకాలపు కైక చరిత్రలో చదివే నాగమ్మ పోలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి ఆ ముఖంలో. కన్నీటితో అందరి వద్ద
వీడ్కోలు తీసుకుని విమానం ఎక్కింది భర్తతో. రెండత్తయ్య, అత్తగారి చేయి పట్టి బయటకొచ్చింది శాంత. విమానం కనుమరుగవగానే అమితంగా బాధపడతాడనుకున్న రంగనాథం మనోరాలితో చిరునవ్వులు చిందిస్తూ ఆడసాగాడు. 5వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.